హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 22ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి, మీకు స్టోరీ లైన్ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా స్టార్టింగ్ సీన్లోకి రాగానే మనకు ఒక అమ్మాయిని అయితే చూపిస్తారు. తనైతే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఆఫీస్కి అయితే వస్తుందన్నమాట. అటుగానే సూ కూడా వస్తాడు. సూన్ చూసే అమ్మాయి అయితే చెప్తుంది, నా పేరు ఇన్ని, నేను పర్చేస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి వచ్చానని. ఇదంతా విన్న సూ అయితే అంటాడనమాట, నాకు మిస్ లీ మీ గురించి అయితే చెప్పింది, కానీ ఇక్కడ రిసెప్షనిస్ట్ లేదు కదా మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఆఫీస్లోకి. నేను మిమ్మల్ని తీసుకువెళ్ళి అందరికి పరిచయం చేస్తాను పదండి అని చెప్పి ఇక్కడ సూ అయితే అంటాడనమాట ఇంజన్తో. ఇంజన్ కూడా సరే అని చెప్పి అంటది. ఇక్కడ సూ అయితే చెప్తాడు, ఇదే మీ క్యాబిన్, ఇక్కడైతే కూర్చొని మీరు వర్క్ చేసుకోవచ్చు, ఇదే మీ సీట్ అని చెప్పి చూపిస్తాడు. ఇంజన్ కూడా తన వస్తువులు అక్కడ పెట్టుకునేసరికి జీ అయితే వచ్చి సూతో ఇలా చెప్తాడనమాట, నాకు కొంచెం ప్రోడక్ట్ లో పారామీటర్స్ అనేవి ఏదో చేంజ్ అయినట్టు ఉన్నాయి, కొంచెం మన ఇద్దరం వెళ్ళి చెక్ చేద్దాం వస్తావా అని అనగానే సూ కూడా సరే అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే మీటింగ్ అనేది పెడతాది అనమాట. హీరోయిన్ అయితే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి చెప్తుంది, మనకన్నా ఫాస్ట్ గా హ్యాండ్ టెక్నాలజీ వాళ్ళు ఇంకా ప్రాసెస్ అనేది చేస్తున్నారు, అది కూడా 3D మెడికల్ ప్రింటర్ లో. మన ప్రోడక్ట్ యూనిక్ గా ఉండాలని చెప్పి నేనైతే 3D మెడికల్ స్కెల్టన్ అనేది చేద్దామని చెప్పి అంటున్నాను, ఇది సేమ్ ఒకలాగే ఉంటది, మీరు యాక్సెప్ట్ చేయాలని కానీ వాళ్ళు కూడా ఓకే అని చెప్పి అంటారన్నమాట. హీరోయిన్ చెప్పిన మాటలకి వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఇక్కడ హీరో అయితే జర్మనీ నుంచి ఇంటికి అయితే వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన వెంటనే ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి హీరోయిన్ ఇచ్చిన గిఫ్ట్ ని అయితే హీరో ఫ్రిడ్జ్ కి అయితే పెడతాడనమాట. అలా గిఫ్ట్ ని అయితే చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. ఇంకా వెంటనే హీరోయిన్ కి అయితే ఫోన్ చేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, మీరు ఎప్పుడు జర్మనీ నుంచి వచ్చేసారు, సరే మీరు నాతో ఏమైనా మాట్లాడాలా అని చెప్పి హీరోని అడిగేసరికి హీరో అయితే చెప్తాడనమాట, ఏమీ లేదు, నేను ఇప్పుడే జర్మనీ నుంచి వచ్చాను, నిన్ను చూడడానికి మీ కంపెనీకి అయితే వస్తాను, ఒక 30 minutesలో అక్కడే ఉండు అని చెప్పి అంటాడు. ఇది విన్న హీరోయిన్ కూడా సరే సార్ మీరు రండి అని చెప్పి హీరోతో అయితే అంటది. ఇక్కడ మన హీరో అయితే హీరోయిన్ చూడడానికి రెడీ అయ్యి వెళ్తూ ఉండేసరికి అప్పుడే అక్కడికి స్మైలీ అయితే వస్తాడనమాట. ఎక్కడికి రా, బయటకా, సరేలే కొంచెం సేపు వెయిట్ చేయి, నువ్వు చెప్పిన పని నేనైతే చేసుకొని వచ్చేసా, నాకైతే నువ్వు లంచ్ అనేది కొనివ్వాల్సిందే తప్పకుండా, చూడు నువ్వు అడిగా కదా షేర్స్ కొంటానని, అదిగో ఆ షేర్స్ పేపర్స్ ఇవే, వాళ్ళతో ఒకసారి మీటింగ్ అనేది పెట్టి వాళ్ళని ఒప్పించాలి. ఫ్రిడ్జ్ వంక అయితే వెళ్ళి చూస్తాడు, ఎంత క్యూట్గా ఉందిరా ఈ మ్యాగ్నెట్ నీ ఫ్రిడ్జ్కి, అయినా బాగానే మారేవలే, ఎవరిచ్చారు అనగానే నోర్ముయ్ అని చెప్పి అంటాడు హీరో. సరేలే ఏం చేస్తాం చెప్పు అని అంటాడు ఇక్కడ స్మైలీ. సరే కానీ అమ్మాయిలకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి బర్త్డేకి అని చెప్పి హీరో అయితే అడుగుతాడనమాట స్మైలీని. ఇది అడగగానే ఇక్కడ స్మైలీ అయితే అంటాడు, గిఫ్టా, అది కూడా నువ్వు ప్రేమించే అమ్మాయికి ఇవ్వాలనుకుంటున్నావా, నీ ఫీలింగ్స్ని తెలియనివ్వకుండా ఇప్పుడు చూడు ముఖం డల్గా అయితే పెడతావు, నువ్వు కూడా గిఫ్ట్ గురించి ఆలోచిస్తున్నావంటే ఆలోచించాల్సిన విషయమే, అయినా కమర్షియల్ డ్రామాని కాస్త రొమాంటిక్ డ్రామా కింద చేంజ్ చేయాలనుకుంటున్నావా ఏంటి, సరేలే అమ్మాయిలకి గిఫ్ట్స్ కావాలంటే ఒక నెక్లెస్ కానీ జ్యువెలరీ కానీ ఏదో ఒకటి ఇస్తే వాళ్ళకి నచ్చుతుంది, అది జస్ట్ వాళ్ళకి క్యాజువల్ గిఫ్ట్ మాత్రమే అనగానే, అలాంటివి ఏమి క్యాజువల్ గిఫ్ట్ అయితే అవ్వవు కదా అంటే, అవ్వవు కానీ వాళ్ళకి అది క్యాజువల్ గిఫ్టే, అయినా నువ్వు ఇచ్చే గిఫ్ట్లో మీనింగ్ ఉండాలా ఏంటి, అయినా హీరోయిన్కి ఏమి ఇష్టమో నీకు తెలుసా, ఒకవేళ తెలిస్తే అదే తనకి గిఫ్ట్ కింద ఇవ్వనగానే సరేలే నేను వెళ్తున్నాను అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. నాకు ఆకలేస్తుందిరా అనగానే వండుకొని తిను అని చెప్పి హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. హీరో వచ్చాడని హీరోయిన్ అయితే వాటర్ ఇస్తుంది అనమాట. హీరో అయితే అడుగుతాడు, ఏంటి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావని కానీ హీరోయిన్ అయితే చెప్తుంది, ఎందుకంటే ఇప్పుడు నా ఫోకస్ అంతా నా మీదే ఉంది, నేనైతే 3D మెడికల్ ప్రింటర్ కాస్త 3D మెడికల్ స్కెల్టన్ కింద చేసేసా, అది చాలా బెనిఫిట్ కదా, యూనిక్ ఐడియా అనగానే హీరో అయితే మంచిదే బాగానే ఆలోచించావు, కానీ ఇదేదో కొంచెం ముందు ఆలోచించాల్సింది, ఒక వర్డ్కి ఎక్స్ట్రా వర్డ్ యాడ్ చేసావు కదా, ఇది ముందుగానే ఆలోచించుంటే చాలా బాగుండు అని చెప్పి అంటాడనమాట. ఇప్పటికి అర్థం చేసుకున్నావులే, ఏదైతేనే బాగానే చేసావు అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, ఏంటి అలాగైతే ఈ ఐడియా మీకు ముందుగానే వచ్చిందా, కానీ ఎందుకని ఇప్పటి వరకు మీరు నాకు చెప్పలేదు, ఇలాంటి స్ట్రాటజీస్ అన్నీ తెలిసినప్పుడు నాకు చెప్తే బాగుంటుంది కదా, అయినా నా ప్రపోజల్ చూడగానే వచ్చిందా ఏంటి అనగానే, నీ ప్రపోజల్ చూసిన వెంటనే ఫస్ట్ వచ్చిన ఐడియా నాకు ఇదే, నువ్వు తెలుసుకుంటావని అనుకున్నా అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరో అయితే అడుగుతాడు, రేపొద్దుట నీ బర్త్డే కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు నువ్వు అని చెప్పి అడగగానే మన హీరోయిన్ అయితే ఇలాగంటది, మీకెలా తెలుసు నా బర్త్డే రేపే అని చెప్పి అని. ఆ మాటకి మన హీరో అయితే ఇలా అంటాడు, అంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్లో రాసావు కదా, దాంట్లో నీ బయోడేటా అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కదా, అందులో అయితే చూశాను, అలా నాకైతే తెలుసు అంతే అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, రేపొద్దుట నా బర్త్డేనే, నేను నా బెస్ట్ ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ అనేది చేస్తాను అంతే అని చెప్పి అంటది. మన హీరోతో అంతేనా అని చెప్పి ఏం మాట్లాడాలో తెలియక,
సరే అయితే నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ చాట్ ఓపెన్ చేసి బర్త్డే విష్ అనేది టైప్ చేసి సెండ్ చేయకుండా వెయిట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్గా 12కి సెండ్ చేద్దామని. అలా టైం అయితే చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు 12 అవుతుందా అబ్బా అబ్బా అని చెప్పి ఇంకా అలా చూసుకుంటున్నప్పుడు స్మైలీ అయితే ఫోన్ చేస్తూనే ఉంటాడనమాట. ఇంకా 2 మినిట్స్ ఉందనగా ఇంకా హీరోకి అయితే చిరాకు వచ్చేసి ఇంకా స్మైలీ ఫోన్ ఆన్సర్ చేసి రే నువ్వు నాకు ఫోన్ చేయకరా ఇప్పుడు అని చెప్పి గట్టిగా చేస్తాడనమాట. ఇంకా అలా మాట్లాడేసరికి 12 అయితే అయిపోతుంది. ఇంకా వెంటనే హీరోయిన్కి హ్యాపీ బర్త్డే అని చెప్పి మెసేజ్ అయితే సెండ్ చేసేస్తాడు. అమ్మేసా సెండ్ చేసేసాను ఇప్పుడు ప్రశాంతంగా ఉందని చెప్పి లెగబోతుంటే హీరోకి అయితే కాళ్ళు పట్టేస్తామట. అలా అంతసేపైనా అలాగే కూర్చొని అయితే ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ అయితే మార్నింగ్ లెగుస్తుంది. ఇంకా లేచిన వెంటనే తన ఫోన్ చూసుకునేసరికి అందరికన్నా ఫస్ట్ విషెస్ మన హీరోదే ఉంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే చూస్తుంది కరెక్ట్గా 12కి విష్ చేశాడని. హీరోకి అయితే థ్యాంక్స్ అనేది చెప్పి మీకు చాలా కష్టంగా అనిపించి ఉంటుంది కదా ఇంత మిడిల్ నైట్లో నాకు మెసేజ్ చేయడం అని చెప్పి పెడుతుంది అనమాట. ఇదంతా చూసిన హీరో అయితే లేదు ఇది జస్ట్ కోఇన్సిడెన్సే, ఆ టైంలో వర్క్లో ఉన్నాను ఇంకా నీ బర్త్డే అని కూడా గుర్తొచ్చి మెసేజ్ చేశా అని చెప్పి వాళ్ళ తాతగారి దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా వాళ్ళ తాతగారు అయితే చెప్తాడనమాట వర్క్ విషయాన్ని లవ్ విషయాన్ని సపరేట్గా ఉంచు, రెండు అయితే మిక్స్ చేయకు, నీ పనిలో లవ్ అనేది ఎప్పుడు రాకూడదు అని చెప్పి అంటాడు. ఆ మాటకి హీరో అయితే నాకు అర్థమైందని చెప్పి అనగానే ఇక్కడ తాతగారు అయితే చెప్తారు నాకు తెలిసినంత వరకు జాంగ్లీ నీకు గుడ్ మ్యాచ్ అనేది అవుతుంది, నేను కూడా తన్నే నిర్ణయించుకున్నాను. నీ భార్య ఎలా ఉండాలంటే ఎప్పుడు నీ తల పైకెత్తుకునేలాగే ఉంచాలి కానీ తల్లిదంచేలాగా అయితే అసలు ఉంచకూడదు, అర్థమవుతుంది కదా నా మాటలు అని చెప్పి అంటాడనమాట. అలా తాతగారు మన కుటుంబంలో ఎవరు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదంటే దానికి కారణం ఒక ప్రేమే, ప్రేమించిన వాళ్ళని ఎవరు మన కుటుంబంలో పెళ్లి చేసుకోలేదు, ఇది నువ్వు నిర్ణయించుకుంటే బాగుంటుంది, నీ మంచి కోసమే చెప్పమా అంటే తాతయ్య నేను జర్మనీలో ఉన్నప్పుడు మన కంపెనీని చాలా అంటే చాలా అచీవ్మెంట్స్లోకి తీసుకువెళ్ళాను, నాకు తెలుసు తాతయ్య నేను ఏం చేయాలో, నా నిర్ణయాలు నాకు వదిలేయండి అని చెప్పి హీరో అంటాడు. ఆ మాటకి తాతయ్య గారు మాత్రం మన ఇద్దరి మధ్య ఒక డీల్ ఉంది, అదేంటో నీకు గుర్తుంటే చాలు నాకేమీ అక్కర్లేదని చెప్పి గుర్తు చేస్తాడనమాట. హీరోయిన్ బర్త్డేకి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్ అంతా డెకరేట్ చేసి ఉంచుతారు. ఇంక ఇదంతా హీరోయిన్ ఫొటోస్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ లీలీ అయితే కార్లో ఉండేసరికి స్మైలీ అయితే మెసేజ్ చేస్తాడు హీరోయిన్కి నేను విషెస్ చెప్పానని అయితే చెప్పు, గిఫ్ట్ అయితే తర్వాత ఇస్తాను. స్మైలీ కూడా సరే అని చెప్పేసరికి అక్కడికైతే మింగ్ అనేది వచ్చి కార్ దిగవే అని చెప్పి అంటది. నీకు తెలుసా క్వీజీ కేక్ తీసుకొస్తానంది హీరోయిన్ కోసం అని చెప్పి అన్న వెంటనే ఇక్కడైతే క్వీజీని అండ్ యాంగ్ చంగ్ అయితే చూస్తారన్నమాట హక్ చేసుకోవడం. యాంగ్ చంగ్ అయితే అంటాడు ఇక్కడ పార్టీ అవగానే నాకు మెసేజ్ నేను తీసుకువెళ్తాను నిన్ను అని చెప్పి క్వీజీ కూడా సరే అని చెప్పి అంటది. వీళ్ళిద్దరు క్లోజ్గా ఉండడం అనేది ఇక్కడ మింగ్ అని లీలీ చూస్తారన్నమాట. మింగ్ అయితే అంటది క్విజీ నీకు అసలు సిగ్గు అనేది ఏమైనా ఉందా ఏంటి, నీ ఫ్రెండ్ ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో నువ్వు ఇలా ఉండడం, అయినా మీరిద్దరు ఎప్పటి నుంచి డేటింగ్ స్టార్ట్ చేశారని లీలీ అడిగేసరికి లీలీతో ఇలా అయితే చెప్తారు ఎక్కువ కాలం నుంచి కాదు ఇప్పుడే ఈ మధ్యనే అని. కానీ ఇక్కడ క్విజీ అయితే అంటదన్నమాట హీరోయిన్కి యాంగ్ చంగ్కి ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకైతే వేరే అబ్బాయిని ఎవరినైనా చూసుకోవచ్చు కదా యాంగ్ చంగే ఎందుకు నీకు అని చెప్పి అడిగేసరికి ఇక్కడ క్విజీ అంటది నేను ప్రేమించిందే యాంగ్ చంగ్ని కాబట్టి తనతోనే ఉంటున్నాను, అయినా దీంట్లో తప్పేమీ లేదు కదా ఎందుకు తప్పుగా చూస్తున్నారు మీరు అని చెప్పి అనేసరికి మింగ్ అయితే అంటది నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్తో ఇప్పుడు డేటింగ్ చేస్తున్నావు, అదేదో నువ్వు ఏదో గొప్పగా ప్రౌడ్గా చెప్తున్నావేంటి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి అంటది. అయినా నీకు ఇలాంటి టాలెంట్ ఉందని నేను అసలు అనుకోలే, ఇలాంటి వీటిలో కూడా నువ్వు క్యాపబుల్ అని నేను అసలు అనుకోలేదని చెప్పి అనగానే ఇక్కడ యాంగ్ చంగ్ అయితే అంటాడు మింగ్ నువ్వు ఇంకా ఆపుతావా, నోటుకొచ్చినట్టయితే మాట్లాడుకు, ముందు క్వీజీ దగ్గరికి నేను వెళ్ళా, క్వీజీ నా దగ్గరికి అయితే రాలేదు, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడని చెప్పి అనగానే మింగ్కి అయితే కోపం వస్తుంది. ఇక్కడ లీలీ అయితే అంటది మీరిద్దరు కలిసి ఉన్నందుకు మాకేమీ ప్రాబ్లం లేదు, అది మీ జీవితం గురించి మాకు ఇంటర్ఫియర్ అయితే అవ్వవు, కానీ ఈ విషయం హీరోయిన్కి అయితే చెప్పకండి, ఈరోజు తన బర్త్డే కాబట్టి తను అప్సెట్ అవుతుంది అని చెప్పి అంటది. యాంగ్ నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్తుంది అనమాట. ఇదంతా హీరోయిన్ అయితే దూరం నుంచి చూసేస్తుంది, వాళ్ళ మాటలన్నీ వింటది కూడా. ఇంకా హీరోయిన్ అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ క్వీజీ అయితే అంటది ఈరోజు హీరోయిన్కి ఈ విషయం అనేది చెప్పి తన్ని అప్సెట్ చేయకండి, ఎంతైనా ఈరోజు తన బర్త్డే కదా అని అనగానే ఇక్కడ లీలీకి కోపం వస్తుంది అనమాట. తన ముఖం కూడా చూడకుండా లోపలికి పదా మింగ్ అని చెప్పి మింగ్ని అయితే తీసుకువెళ్ళిపోద్ది. ఇక్కడ హీరోయిన్ అయితే బాధపడుతూ కూర్చుంటుంది అనమాట, ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ జరిగిన విషయం గురించి. ఇప్పుడే అక్కడికి లీలీ అయితే వచ్చి నువ్వు ఎప్పుడు వచ్చేసావు మాకన్నా ముందే వచ్చేసావా అంటే ముందే వచ్చేసా, మీరే లేటు, వచ్చి కూర్చోండి మనం భోజనం చేద్దామని చెప్పి అంటదన్నమాట హీరోయిన్. ఇంకా లీలీ కూడా సరే అయితే దా కూర్చొని తిందామంటారు. క్విజీ అయితే అంటది హీరోయిన్తో నీకు ఇష్టమైన ఫేవరెట్ స్ట్రాబెరీ కేక్ అయితే తీసుకొచ్చాను నీకోసమే అని చెప్పి చూపిస్తే హీరోయిన్ కూడా థ్యాంక్స్, అయినా మన ఇద్దరం చాలా కాలమైంది కదా కలిసి, ఈ మధ్య నువ్వు బిజీగా ఉన్నావా ఏంటి అని అడుగుతుంది అనమాట ఏమీ తెలియనట్టు. ఆ మటుకి క్విజీ అయితే నాకు వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంది, వర్క్ లో బిజీగా ఉన్నానని అబద్ధం అయితే చెప్తుంది. క్విజీ చెప్పింది అబద్ధం అని హీరోయిన్ కి అయితే తెలుసు, కానీ హీరోయిన్ అయితే ఏమీ అనదన్నమాట. ఇంకా సరే అందరం తిందాం అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అందరూ కలిసి భోజనం అయితే చేస్తారు.
స్మైలీ హీరోని అడుగుతాడు, నువ్వెందుకని తన బర్త్డే పార్టీకి వెళ్ళలేదు అని. ఆ మాటకి మన హీరో అయితే తన ఫ్రెండ్స్ అందరితో కలిసి తను డిన్నర్ చేస్తుంది, అందుకే నేను వెళ్ళలేదు తన దగ్గరికి అని చెప్పి హీరో అంటాడు. ఆ మాటకి స్మైలీ అయితే ఇలాగంటాడు, సరే షేర్ హోల్డర్స్ని అయితే పిలిచాను, వాళ్ళు ఇక్కడికి అయితే వస్తారు. నీ పొజిషన్ అనేది స్టేబుల్గా ఉండాలంటే డాంగ్ యంగ్లో నువ్వు వాళ్ళని ఒప్పించి మాట్లాడాలి, లేకపోతే నీ కజిన్తో చాలా కష్టమైపోతుంది అని చెప్పి అంటాడనమాట. అప్పుడే షేర్ హోల్డర్స్ అయితే వస్తారన్నమాట. ఇంకా హీరో కూడా వాళ్ళని వెల్కమ్ అయితే చేసి వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. మింగ్, లీలీ అండ్ హీరోయిన్ అయితే ముగ్గురు కలిసి ఫొటోస్ అనేవి దిగుతారు. కానీ ఇక్కడ క్వీజీ మాత్రం పిలవరమాట వాళ్ళు ఫొటోస్ దిగడానికి. క్వీజీ ఇదంతా చూసి కొంచెం బాధపడుతుంది. ఇంకా తను అలా బాధపడిన వాళ్ళకి అయితే చెప్పదన్నమాట. ఇంకా అప్పుడే తను కేక్ అయితే ఓపెన్ చేసి తన ఫేస్లోకి స్మైల్ అనేది తెచ్చుకొని, రండి కేక్ కట్ చేయండి, కేక్ అయితే అరేంజ్ చేసేసా అని చెప్పి హీరోయిన్ అయితే పిలుస్తుంది. ఇంకా హీరోయిన్ కూడా అక్కడికైతే వెళ్తుంది అనమాట. సరే ఆగు, నీకు క్యాండిల్ అనేది పెడతానని చెప్పి తీసేసరికి అక్కడున్న డిజిట్ నెంబర్ అనేది కింద పడిపోతుంది అనమాట. అలా విరిగిపోద్ది. ఇంకా తనైతే అలా డల్గా ఉండేసరికి ఇక్కడ లీలీ అయితే, ఏం పర్లేదు, నీకు ఇప్పుడు 28 కదా, 2 అనేది పోయింది, కానీ 8 ఉంది కదా, నువ్వు చాలా యంగ్, నీ ఏజ్ పెరగకూడదని అందరూ అనుకుంటున్నాం కదా, అందుకే అనుకుంటాని చెప్పి అంటది. క్వీజీ కూడా అవును, ఏదైనా విషయం అనేది కోరుకో అని చెప్పి అడుగుతుంది అన్నమాట హీరోయిన్ని. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, క్వీజీ నేనంతా చూసేసానే, కింద ఏం జరిగిందో ప్రతి ఒక్కటి నేనైతే చూశాను. నువ్వు సింగిల్గానే ఉన్నావు, నువ్వు రిలేషన్షిప్లోకి వెళ్ళడం సహజమే, అది నీ రిలేషన్షిప్, నీ నిర్ణయం. కాబట్టి నాకు యాంగ్చంగ్కి ఆల్రెడీ బ్రేకప్ అనేది అయిపోయింది. యాంగ్చంగ్ గురించి నువ్వు నన్ను అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, కానీ నువ్వు ముందుగానే నాకు ఈ విషయం చెప్పుంటే చాలా బాగుండేమో. అండ్ థ్యాంక్స్, నా బర్త్డేకి నువ్వు నా కోసం కేక్ తెచ్చినందుకు, అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరందరూ కలిసి కేక్ అనేది తినేయండి, నేను కొంచెం బయటికి వెళ్ళాలి, నాకు పని ఉంది అని చెప్పి హీరోయిన్ బయటకు వచ్చేస్తుంది. ఇంకా హీరోయిన్ వెనకాల లీలీ కూడా వచ్చి ఇంకా హీరోయిన్ నాపి, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి అడుగుతుంది అనమాట. హీరోయిన్ కూడా నేను బాగానే ఉన్నాను సీరియస్గా అని చెప్పి అంటది. ఆ మాటకి లీలీ అయితే అంటది, ఏమైంది నీకు అనగానే, యాక్చువల్గా చెప్పాలంటే యాంగ్చంగ్ ఎవరిని డేట్ చేసినా పెళ్లి చేసుకున్నా నాకు అనవసరం, కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది క్వీజీ అవుతుందని, అదే తీసుకోలేకపోతున్నా, నా ఫ్రెండ్ నాకు ఇంకా చెప్పలేదేంటి అని అంతే అనగానే, సరే ఇవన్నీ వదిలేవే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి లీలీ అయితే హీరోయిన్ని పంపుతుంది అనమాట. హీరోయిన్ కూడా సరే నేను వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకా హీరోయిన్ వెళ్ళిపోగానే ఇక్కడ లీలీ అయితే స్మైలీకి మెసేజ్ చేస్తుంది, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి. ఆ మాట ఇక్కడ స్మైలీ అయితే అంటాడు, ఏంటి బర్త్డే పార్టీ అయిపోయిందా ఏంటి, అప్పుడే మెసేజ్ చేసేసావు అని చెప్పి అడుగుతాడనమాట. అలా అడిగేసరికి ఇక్కడ లీలీ అయితే చెప్తుంది, ఒక ఫ్రెండ్ వల్ల కొంచెం ఏదో అప్సెట్ అయింది పార్టీ అంతా, హీరోయిన్ కొంచెం బాధపడి వెళ్ళిపోయిందని చెప్పి అంటది. ఇదంతా విన్న స్మైలీ అయితే వెంటనే ఇక్కడ హీరోని అయితే పిలుస్తాడనమాట. షేర్ హోల్డర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి బయటికి రారా అని చెప్పి. ఇంకా హీరో కూడా బయటకు వచ్చేసరికి ఇక్కడ హీరోయిన్ బర్త్డే పార్టీలో ఏదో కొంచెం జరిగిందంట, ఏమో తెలీదు, తను వెళ్ళిపోయిందని చెప్పి అంటుంది లీలీ అయితే. ఒకసారి చూడని చెప్పి లీలీ మెసేజ్లు అయితే చూపిస్తాడు. ఇంకా హీరో అయితే చెప్తాడు, నేను హీరోయిన్ దగ్గరికి వెళ్తాను, నువ్వు షేర్ హోల్డర్స్ని అయితే చూసుకో అని చెప్పి అంటాడనమాట. ఇంకా వెంటనే హీరో అయితే అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. హీరోయిన్ అయితే బాధపడుతూ నడుచుకుంటూ వెళ్ళేసరికి మన హీరో అయితే కాల్ చేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే కాల్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అనగానే హీరో అయితే ఎక్కడున్నావు నువ్వు అని చెప్పి అడుగుతాడు. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, నీతో కాల్ మాట్లాడుతూ నడుస్తూ ఉన్నాను అని చెప్పి. ఆ మాటకి హీరోయిన్తో ఇలా హీరో అయితే చెప్తాడు, సరే అక్కడే ఉండు, నువ్వు నాకు లొకేషన్ అనేది పంపు, నేనైతే నిన్ను పికప్ చేసుకోవడానికి అక్కడికి వస్తానని చెప్పగానే హీరోయిన్ కూడా సరే అయితే అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ అయితే హీరో కోసం బయట అనేది కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట, హీరో వస్తాడని చెప్పి. ఇంకా అప్పుడే హీరో వచ్చి కార్లోకి ఎక్కని చెప్పి అనగానే హీరోయిన్ కూడా నవ్వుతూ హాయ్ అని చెప్పి కార్లోకి అయితే వెళ్ళి కూర్చుంటుంది అనమాట. హీరో అయితే హీరోయిన్ ముఖం అయితే చూస్తాడు. హీరోయిన్ డల్గా ఉండడం గమనించి, ఈరోజు నీ బర్త్డే కదా, కానీ ఈరోజు నీ బర్త్డేనా కాదా నాకు తెలియడం లేదు, నువ్వు ఇలా ఉన్నావు కదా అని చెప్పి అనగానే, ఏమీ లేదు, నాకు చిన్న ప్రాబ్లం, అది కూడా నా ఫ్రెండ్ వల్లే, అంతే, ఇప్పుడైతే ఏం పర్లా బాగానే ఉన్నాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఆ మాటకి హీరో కూడా సరే అంటాడు. ఇంకా వాళ్ళిద్దరు అయితే క్లబ్కి అయితే వెళ్తారన్నమాట. అక్కడ స్మైలీ అయితే హీరోయిన్ చూసి పలకరిస్తాడు. హీరో అయితే స్మైల్ అయితే ఇలా అంటాడు, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా ఏంటి అని చెప్పి. ఆ మాటకి స్మైలీ అయితే హీరోయిన్ వంక చూసేసరికి ఏం పర్లా చెప్పచ్చు అని చెప్పి హీరో అనగానే ఇక్కడ స్మైలీ అయితే చెప్తాడనమాట, వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా టఫ్గా ఉంది, మాట అయితే వినట్లా, నాకు తెలిసినంత వరకు నీ కజిన్ అడ్వాన్స్గా ఉండి వాళ్ళని ఒప్పించేసినట్టుంది, వాళ్ళు ఒప్పుకోవడం లేదు, నువ్వు వచ్చి మాట్లాడితేనే కానీ పని అనేది అయ్యేలాగా లేదు అని చెప్పి స్మైలీ అంటాడు. ఇంకా స్మైలీ అయితే హీరోయిన్తో ఇలా చెప్తాడనమాట, మేమిద్దరం ఎవరి దగ్గర బిజినెస్ గురించి మాట్లాడడం ఫస్ట్ టైం అనుకుంటా, నీ ముందే ఒక బిజినెస్ గురించి మేమిద్దరం డిస్కస్ చేస్తున్నామని చెప్పి అంటాడు.
ఈ క్లబ్కి అసలైన ఓనర్ హీరోనే. నన్ను జస్ట్ నామినల్ ఓనర్ కింద మాత్రమే అసైన్ చేశాడు, ఎవరికీ తెలియకుండా. తను ఎప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడని చెప్పగానే హీరోయిన్ అయితే షాక్ అవుతుంది అనమాట. దీని ఓనర్ హీరోనే అని చెప్పి. మన హీరో మాత్రం ఏమీ మాట్లాడు. ఇంకెలా కూడా చెప్తాడు, ఈడు చాలా బాగా కుక్ చేస్తాడు, ఒకసారి పర్సనల్గా కుక్ చేసుకోవడానికి తీసుకొచ్చాడు, ఆ టేస్ట్ ఎంత బాగుంటుందంటే నువ్వు అసలు ఇమేజిన్ కూడా చేసుకోలేవని చెప్పగానే హీరో అయితే నవ్వుతాడనమాట హీరోయిన్ వంక చూసి. నువ్వు ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకో, నేనైతే వాళ్ళతో మాట్లాడైతే వచ్చేస్తాను అని చెప్పి హీరో అయితే లోపలికి వెళ్తాడనమాట. ఇంకా అప్పుడే వెయిటర్ అయితే వచ్చి హీరోయిన్ కి స్ట్రాబెరీ జ్యూస్ అనేది ఇస్తాడు. ఇంకా స్ట్రాబెరీ జ్యూస్ చూసిన వెంటనే హీరోయిన్ కి అయితే గుర్తొస్తుంది అనమాట. హీరో అయితే ఒకసారి బార్లో స్ట్రాబెరీ జ్యూస్ అనేది హీరోయిన్ కి ఆర్డర్ చేసి ఉంటాడు. ఇంకా చాలా సార్లు హీరోయిన్ కి కుక్ చేసి కూడా పెడితే చాలా బాగుందని చెప్పి అంటది కదా హీరోయిన్ కూడా. ఇవన్నీ హీరోయిన్ కి అయితే గుర్తొచ్చి హీరో వంక అయితే చూస్తూ ఉంటది అనమాట. అలా ఇంకా హీరో కూడా హీరోయిన్ వంక అయితే చూస్తూ ఉంటాడు. కూర్చొని బాగా కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి అబ్బా అని చెప్పి నార్మల్గా లేచి హీరోయిన్ ఏం చేస్తుందో అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా చూడడం అనేది హీరోయిన్ కూడా గమనించి నవ్వుకుంటూ ఉంటుంది. అలా హీరో అయితే వాళ్ళతో బిజినెస్ గురించి అయితే మాట్లాడతాడు. అదంతా కంప్లీట్ అయిపోయాక వాళ్ళని అయితే అక్కడి నుంచి పంపించేస్తాడనమాట. ఇంకా పంపించేసాక హీరోయిన్ అయితే ఎక్కడ ఉందని చెప్పి చూసేసరికి అక్కడ హీరోయిన్ అయితే ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోయిందో అని చెప్పి అలా వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ అయితే వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంది. హీరో అయితే అంటాడనమాట, చాలా లేట్ అయిపోయింది కదా, చాలాసేపు నా గురించి వెయిట్ చేస్తావు కదా అని చెప్పి అడగగానే అదేమీ లేదు, బిజినెస్ గురించే కదా అని చెప్పి అంటది. ఇంకా వెంటనే అక్కడ హీరో అయితే లైటర్ అనేది తీసుకొచ్చి 12 అవ్వడానికి ఇంకా 1 minute అయితే టైం ఉంది, అంటే ఇప్పటికి నీ బర్త్డే డేట్ ఇక్కడే ఉంది కదా, ఇది అనేది బ్లో చేసి విష్ అనేది కోరుకో అనగానే సడన్గా అడిగేసరికి ఏ విష్ కోరుకోలో తెలియటంలే అని హీరోయిన్ అంటది. ఆ మాటకి హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకో, ఏం కాదు అని చెప్పి అనగానే హీరోయిన్ కూడా విష్ అనేది కోరుకొని అక్కడ లైట్ అనేది బ్లో చేస్తుంది అన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. అలా వీళ్ళిద్దరూ అయితే లోపలికి వెళ్తారు. ఇంకా అక్కడ డైస్ అనేది చూస్తుంది అనమాట హీరోయిన్. ఇంకా డైస్ చూసేసరికి హీరో అయితే అంటాడు, గేమ్ ఆడదామా అని చెప్పి. హీరోయిన్ కూడా ఆడదామంటది. నీకు వచ్చా ఎలా ఆడాలో అని హీరో అనగానే నాకు వచ్చు, దీంట్లో నేను సూపర్ ఎక్స్పర్ట్ని, నేను ఎప్పుడు ఆడినా నేనే విన్ అవుతా అనగానే సరే ఆడదామంటాడు. ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఒకవేళ మీరు ఓడిపోతే 3.4 షేర్స్ అనేవి ఇచ్చేయాలి అని చెప్పి అడుగుతుంది అనమాట. సరే నువ్వు విన్ అయితే నువ్వు చెప్పినట్టే నీ షేర్స్ ఇచ్చేస్తా, ఒకవేళ నువ్వు ఓడిపోతే నాకేంటి అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, మీకేం కావాలన్నా నేనైతే ఇస్తాను అని చెప్పి అంటది మాట. నేనేది అడిగినా ఇస్తావా అని చెప్పి హీరో అనగానే ఇస్తా అనగానే గేమ్ స్టార్ట్ చేస్తారు. హీరోయిన్ అయితే తెగ ఊపేస్తూ ఉంటుంది అన్నమాట. చాలా చాలా ఫాస్ట్గా ఊపుతూ అయితే షేక్ చేస్తూ ఉంటుంది. ఒకే ఒక్క షేక్ అనేది చేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే చూద్దాం అని చెప్పి అంటది. సరే చూద్దాం అని చెప్పి హీరో కూడా అంటాడనమాట. ఫస్ట్ నూతి అంటే నూతి అని అనుకుంటారు కానీ మన హీరోయిన్ ఫస్ట్ అయితే తీస్తుంది. ఇంకా తీసిన వెంటనే చూడు అని చెప్పి అనగానే మన హీరో కూడా చూపిస్తాడు. ఇంకా హీరో చూసి హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. హీరో అయితే నేనే విన్ అయ్యాను అని చెప్పి అంటాడనమాట. అలా అనగానే హీరోయిన్ అయితే సరే అని చెప్పి అంటది, చెప్పండి మీకేం కావాలో అదే ఇస్తాను అని చెప్పి అనగానే మన హీరో మాత్రం హీరోయిన్ వంక అలా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా చూసేసరికి మన హీరోయిన్కి అయితే టెన్షన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట, మీకు ఏం కావాలి, నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు అని హీరోయిన్ కంగారుగా అడిగేసరికి మన హీరో అయితే ఏం కాదులే, నిన్ను ఏడిపించాలని చెప్పి అనుకోవడం లేదు అని చెప్పి వెంటనే హీరో అయితే తన పాకెట్లో నుంచి ఒక బాక్స్ అయితే తీసి హీరోయిన్ దగ్గర పెడతాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే తీసి చూసేసరికి దాంట్లో నెక్లెస్ అయితే ఉంటుంది. ఇంకా అది చూసిన వెంటనే హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా షాక్గా కూడా హీరో అయితే అంటాడు, నిన్ను మెడలో వేయచ్చా అది అని చెప్పి. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. ఇంకా వెంటనే హీరో అయితే ఆ చైన్ అనేది తీసుకువెళ్ళి హీరోయిన్ మెడలో అయితే వేస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే అలా షాక్గా అయితే ఉండిపోతుంది అనమాట. ఇంకా హీరో అయితే అంటాడు, నేను మీ ఇంటికాడ నిన్ను డ్రాప్ చేస్తాను రా అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే హీరో హ్యాండ్ అనేది పట్టుకుంటుంది అనమాట. ఇంకా హీరోతో ఇలా అయితే అడుగుతుంది, నువ్వు నాకు చెప్పలేదు నీకేం కావాలో అనేది కూడా అని చెప్పి అడగగానే హీరో అయితే ఏమీ మాట్లాడు, సైలెంట్గా అయితే ఉంటాడు. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే లేచి ఇలా అంటది, ఒకవేళ గనక నువ్వు ఓడిపోతే నాకు నిజంగా 3.4 స్టాక్స్ అనేవి ఇచ్చేసేవాడువా చెప్పు అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అవును ఇచ్చేసేవాడిని అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, అలాగైతే నా బెట్ ప్రకారం నేను నీకేం పే చేయాలో అదే పే చేస్తాను అని చెప్పి అనగానే ఇక్కడ ఇద్దరు అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారన్నమాట. ఇంకా వీళ్ళిద్దరులా కిస్ చేసుకొని ఆ నైట్ అయితే ఇద్దరు ఇంటిమేట్ అయితే అవుతారు. ఇక్కడ లీలీకి అయితే మింగ్ అనేది కాల్ చేసి, హీరోయిన్ ఇంకా ఇంటికి రాలేదు, నాకు కొంచెం కంగారుగా ఉంది, నువ్వు ఎవరికైనా కాల్ చేసి హీరోయిన్ ఎక్కడుందో కనుక్కుంటావా అనగానే ఇక్కడ లీలీ కూడా సరే అని చెప్పి అంటది. ఈ మాటలు విన్న స్మైలీ అయితే చెప్తాడనమాట, హీరోయిన్ హీరో దగ్గరే ఉంది అని చెప్పి. ఇది వినగానే లీలీ అడుగుతుంది, నీకు హీరో తెలుసా అని చెప్పి. హ్యాంగ్ టంగే కదా, హ్యాంగ్ టంగే
ఎక్కువ మా క్లబ్కి అయితే వస్తాడు. అండ్ ఆ క్లబ్లోనే హీరోయిన్ కూడా చూశాను. అలా ఈరోజు మా క్లబ్కి రావడంతో నేనైతే నీకు చెప్పాను, ఏం కంగారు పడుకు, హ్యాంగ్ ట్యాంగ్తోనే ఉంది హీరోయిన్ అని చెప్పి అంటాడనమాట. ఇది విన్న లీలీ కూడా కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అయ్యి ఇంకా వెంటనే మింగికి కాల్ చేసి, ఏం వరీ అవ్వకు, హీరోయిన్ తన ఫ్రెండ్తోనే ఉంది, ఈరోజు అక్కడే పడుకుంటుందంట అని చెప్పి అంటదన్నమాట. ఇంకా మింగ్ కూడా సరే అని చెప్పి అంటది. హీరోయిన్ అయితే ఇక్కడ పొద్దుటే లెగుస్తుంది. లేచిన వెంటనే చాలా మెసేజ్లు అయితే వస్తాయి. ఎవరు ఎన్ని మెసేజ్లు పెడుతున్నారని చూసేసరికి సూ అయితే మెసేజ్ పెడతాడు, ఆఫీస్కి ఇంకా రాలేదేంటి, ఈరోజు మీరు రారా అని చెప్పి అన్న వెంటనే హీరోయిన్కి అయితే మెలకు అనేది వస్తుందన్నమాట. ఆఫీస్కి వెళ్ళాలి కదా అని ఇంకా అన్నీ గుర్తొస్తాయి, నైట్ ఏం జరిగిందో ప్రతి ఒక్కటి. ఇంకా హీరోయిన్కి అయితే ఏం చేయాలో ఏమీ అర్థమవుదు. అబ్బా ఏం చేశానురా నేను అని చెప్పి అనుకుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అయితే కంప్లీటెడ్.